రఘునాథ్ గారు, అలాగే శైలజ గారు, కమిషనర్ శైలజ గారు, మిత్రులారా అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి వైట్ చైల్డ్ బ్లైండ్స్ డే మన తెలంగాణ అకాడమీ, ఇండియా అకాడమీ ప్రెమిసెస్ నుంచి స్టార్ట్ కావటం, మిత్రులు నాగేశ్వర్ గారు ఇతర మిత్రులంతా వచ్చి కోరినప్పుడు ఖచ్చితంగా బ్లైండ్స్కి సంబంధించిన అంశంలో మీరు ఏది కోరినా చేయడానికి మీడియా అకాడమీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ సమాజంలో బ్లైండ్స్ పట్ల ఇప్పటికే కొంత అవగాహన ఉంది, ఇంకా అవగాహన తీసుకురావడానికి ఇలాంటి ప్రపంచ చైల్డ్స్ డే ఉపయోగపడుతుందని, కళ్ళున్న వాళ్ళు కబోదులు కాకూడదు, కళ్ళున్న వాళ్ళు కబోదులు కాకూడదు, బ్లైండ్గా ఉండకూడదు. వారి పట్ల వారికి మనకు తేడా లేదన్న భావన సృష్టించడానికి, ధైర్యాన్ని కల్పించడానికి, స్వేచ్ఛ ఉంది అని చెప్పడానికి ఇది అవసరం. ఈరోజు అందరికీ ఇలాంటి సందేశం ఇచ్చే అవకాశం లభించింది. మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైట్ చైల్డ్ డేకి చేసిన శ్రీ రఘునాథ్ గారు గారికి, శ్రీనివాస్ గారికి, విజయభాస్కర్ గారికి, గంగారాం, నాగభూషణం, శ్రీనివాస్ గారికి, నాగేశ్వరరావు గారికి, అందరికీ మిత్రులందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారము. వైట్ చైల్డ్ డేకి మనం గవర్నమెంట్ తరఫున మనము దీనికి అన్నా కూడా ఎప్పుడు కూడా ఫ్రెండ్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు ఈ ఒక్క ఆర్గనైజేషనే చాలా స్టేట్ లెవెల్లో ఇలాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ ఫ్రెండ్ ఆర్గనైజేషన్. అంటే చాలా కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. బిగ్ ఆర్గనైజేషన్, గుడ్ ఆర్గనైజేషన్ ఆల్సో. ఈ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు జరుగుతున్నది ఈ అవగాహన కార్యక్రమం. శ్రీనివాస్ గారు చెప్పినట్టు నార్మల్ వ్యక్తులకి, విజువల్ ఇంపైర్డ్కి మధ్యలో వాళ్ళు చేస్తున్న, అంటే వారు పోరాటంలో, అంటే పోరాటం అని అనవచ్చు దీన్ని, ఎందుకంటే విజువల్ ఇంపైర్డ్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన హక్కుల గురించి ఆ డిజేబుల్ కూడా చేస్తుంటారు. దాంట్లో భాగంగా మనం కూడా ఒక సానుభూతి కాదు, వాళ్ళకి కావాల్సింది సహాయము. ఈ సహాయం అంటే మనము మన స్పోర్ట్ ద్వారా, అంటే మన కళ్ళతో మనం కొంచెం దూరం నడిస్తే మనకి ఎంత హడిల్స్ ఉంటాయి, మనం ఎంత అవస్థలు పడుతుంటాం అనేది తెలియజేయడానికి ఇది ఒక మార్గంగా ఈ ఫ్రెండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా మన గవర్నమెంట్ తరఫున కానివ్వండి, ప్రజల ద్వారా కానీ వాళ్ళకి ఎలాంటి అవగాహన కార్యక్రమం ఉండాలి, ఎలాంటి సమయం ఉండాలి అని చెప్పడానికి ఈ ఒక కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు గవర్నమెంట్ తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి సార్, మన కమిషనర్ శైలజ గారు, స్టడ్ చైర్మన్ గంగారాం గారు, మన నాగేశ్వరరావు గారు, రాంబాబు గారు, నాగభూషణం గారు సెక్రటరీ హెడ్, అదేవిధంగా నాగేశ్వరరావు స్టేట్ అడ్వైజరీ బోర్డు మెంబరు, మన డాక్టర్ విజయభాస్కర్ గారు, విచ్చేసిన మిత్రులందరూ కూడా వైట్ కేన్ డే శుభాకాంక్షలు. ఆల్మోస్ట్ ఇది వైట్ కేన్ డే అనేది అక్టోబర్ 15th ఎవ్రీ ఇయర్. ఆల్మోస్ట్ 61 సంవత్సరం నుంచి మనము చేస్తున్నాం. 1964లో అమెరికా నుంచి ఇది స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రజలు ఒక అవగాహన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. గత సంవత్సరం కూడా నాకు పిలవడం జరిగింది, బట్ కొంత కారణం వల్ల నేను రాలేకపోయినా ఈసారి డెఫినెట్లీ వస్తానని చెప్పి ఇక్కడ రావడం చాలా సంతోషం అనిపిస్తుంది. సార్ అన్నట్లు మనము ఆల్రెడీ ప్రజలు చాలా ఒక అవగాహన రావడం జరిగింది. ఫ్రెడ్ లాంటి సంస్థ ఒక పనిచేయడం వల్ల డెఫినెట్లీ వచ్చే రోజు కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. డెఫినెట్లీ వైట్ కేన్ ఒక డిగ్నిటీకి, ఒక స్వేచ్ఛానికి,
ఒక విశ్వాసానికి, ఒక కాన్ఫిడెన్స్కి ఒక ప్రతీకము. సో మనందరూ కూడా వాళ్ళ సమస్య గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. మనం కూడా అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని, మన హైదరాబాద్ నగరాన్ని ఒక సాంస్కృతి కలిగిన ప్రదేశము, సాయం చేసే ప్రదేశం అని చెప్పి ఒక ప్రత్యేక ప్రపంచవ్యాప్తంగా గుర్తు ఇక్కడ మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మా వైపు నుంచి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ యొక్క చట్టం గురించి, మీ అందరూ ఒక సమస్య గురించి ఫిజికలీ కానీ విజువలీ ఎవరెవరు ఉన్నారో ఛాలెంజెస్ ఉన్న వాళ్ళందరి గురించి కూడా ఒక సపరేట్ మీటింగ్ చేసి మన ఆఫీసర్స్ని కూడా, ఎందుకంటే చాలామంది రకరకాల కారణాల వల్ల మన పోలీస్ స్టేషన్స్కి వెళ్తుంటారు, మన పోలీస్ ఆఫీసర్ వాళ్ళు కూడా ఒక ఎంపతితో డీల్ చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా ట్రైనింగ్, ఒక అవగాహన సదస్సును కూడా మనం కండక్ట్ చేస్తాను. సో గంగారాం గారికి వాళ్ళందరూ కూడా నేను ఇన్వాల్వ్ చేస్తాను. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన గంగారాం గారికి, నాగభూషణ్ గారికి, డాక్టర్ విజయభాస్కర్ గారికి అందరూ కూడా నేను పేరు మీద అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. सर हिंदी सर